హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబక్క వ్లాగ్స్. నమస్కారం అండి అందరికీను. నేను మీ బేబక్కని. ఇవాళ ఏంటంటే నేను చిలుక ద్వాదశి, క్షీరాద్వాదశి ఇలా అంటాం కదా, రకరకాల పేర్లతో పిలుస్తారు. ఆ పూజ చేసుకున్నాను. అది కూడా ఎక్కడంటే మా బయట బాల్కనీలోనండి, ముందు ఫ్రంట్ బాల్కనీలోని మాకు ఒక చిన్న ఏదో 10 కుండీలు పట్టే అంత జాగా ఉంది. అక్కడే అన్నీ పెట్టుకుంటాను గార్డెన్ లాగా. అక్కడే కూడా తులసికోట పెట్టుకొని, అంటే తులసికోట పైన గట్టు మీద ఉంటే కిందకి దించుకున్నాను చిన్న స్టూల్ మీద. కిందన కూర్చోలేక ఆ స్టూల్ మీద పెట్టుకొని పూజ చేస్తూను. దీంతో పాటు ఏంటంటే కార్తీక మాసం వచ్చిందంటే దీపం ఎలా వెలిగించాలి, ఏంటి, శివుడు విష్ణువు మన మీద కటాక్షం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చెప్తాను. చాలా తక్కువ సింపుల్గా టూకీగా చెప్తాను. వినండి, విని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. పదండి అయితే వీడియోలోకి. హలో అండి, వెల్కమ్. ఏంటి ఇవాళ కార్తీక మాసం వచ్చింది, కానీ ఇన్ని రోజులు కార్తీక మాసం వీడియోలు పెట్టలేదు కదా. మరి అన్నీ పెడితే కూడా రోజు రకరకాలుగా ఉంటాయి. కొన్ని విశిష్టమైన రోజుల్లో పెడదామని పెట్టలేదు. అయితే కార్తీక మాసం ఇలా దీపం వెలిగిస్తే శివుడు విష్ణువు కూడా, లక్ష్మీదేవి కటాక్షం కూడా మన మీద ఉంటుంటాయి. ఎలా వెలిగించాలో విందాం, మరి చూద్దామా. కార్తీక మాసం ఉసిరికాయ మీద దీపాలు వెలిగిస్తే ఎంతో మేలు. ఉసిరితో దీపం వెలిగించిన వారికి శివుడు, విష్ణువు, లక్ష్మి వాళ్ళ ముగ్గురు అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అందుకండి ఉసిరికాయ మీద ఆవనెయ్యిలో ముంచిన ఒత్తిని పెట్టుకొని చక్కగా దీపం వెలిగిస్తే మనకి అన్ని విధాలా బాగుంటుందండి. అది దాంతోపాటు ఏంటంటే కార్తీక మాసం వచ్చిందంటే చాలండి, ఎక్కువగా ఉసిరికాయ దీపారాధన చేస్తూనే ఉంటారు అందరూ. మరి ఇలా ఉసిరికాయతో దీపారాధన చేస్తే కార్తీక మాసంలోని వెలిగించడం వల్ల ఆంతర్యం ఏమిటో ఈరోజు మనందరం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఎందుకు వెలిగించాలి, ఏమిటి, వెలిగిస్తే దానివల్ల లాభాలు ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే కార్తీక మాసానికి ఉసిరి చెట్టుకే కాదండి, ఉసిరికాయకు ఉన్న సంబంధం కూడా అంతా కాదట. మనం ఉసిరి చెట్టు కింద భోజనం చేయాలి ఇది అది అనుకుంటాం కదా, అలా కాదు. దాంతోపాటు ఉసిరి చెట్టుతో పాటు ఉసిరికాయకు కూడా చాలా ప్రశిష్టత ఉంటుంది. అయితే దానికి ఏంటంటే ఎందుకంటేనండి, ఉసిరి చెట్టు సాక్షాత్తు శివుని స్వరూపంగా భావిస్తారు. అంతేకాదటండి, శివునితో పాటు లక్ష్మీ, విష్ణువు ఉసిరి చెట్టులోని కొలువై ఉంటారు కార్తీక మాసంలో ముఖ్యంగాను అని చరిత్ర చెప్తుంది. అంతటి విశిష్టత కలిగిన ఉసిరికాయకి కార్తీక మాసంలోని కూడాను చాలా విశిష్టమైన స్థానం ఉందన్నమాట. అందుకే కార్తీక మాసంలో మరీ ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తే, కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించామండి, సకల ప్రయోజనాలు కలుగుతాయట. అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయలు తీసుకొని వాటి మధ్యలోని గుండ్రంగా కట్ చేసి అందులో కొంచెం నూనె వేసి ఒత్తి వేసి దీపాలు వెలిగించాలి. నూనె లేకపోతే ఆవు నెయ్యి వేసుకోవచ్చండి, నూనె కాదు ఆవు నెయ్యి వేసి ఇంకా విశిష్టత. ఇలా దీపం వెలిగిస్తే శివుడు, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి సంతోషిస్తారు అని పురాణాల్లో కూడా చెప్పబడున్నాయండో. అందుకే కార్తీక మాసంలో ఏంటంటే ఉసిరిక దీపంతో వెలిగించిన వారికి శివుడు, లక్ష్మీ, విష్ణువు అనుగ్రహం లభిస్తుంది అంటారు. పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు కార్తీక మాసంలో శివుడు పూజ చేయాలనుకుంటారు, కానీ అక్కడ శివాలయం కానీ శివలింగం కానీ ఏదీ లేదట. అయితే ఏం చేయాలని ఆలోచిస్తుంటే ద్రౌపదికి శ్రీకృష్ణుడు ఇలా ఉపదేశించాడు. శివలింగాలు లేని వాళ్ళకి ద్రౌపది శ్రీకృష్ణుడికి ఎలా ఉపదేశించాడో మనం కూడా అలా పాటించవచ్చండి. గుండ్రంగా ఉన్న ఉసిరికాయ పైభాగం తీసి ఆవు నెయ్యి వేసి దీపం ముట్టించడం గ్రహదోషాలన్నీ పోతాయట. పోయి వాళ్ళేమో యుద్ధంలో గెలిచేవాడిని పురాణంలో ఉంటుందండి ఇవన్నీను. అయితే అలా మొదలైన ఉసిరి దీపం వెలిగించడం అప్పుడు మొదలైందన్నమాట ఇది. కాబట్టి భక్తులు కార్తీక మాసంలోని రోజు ప్రతి ఒక్కరూ ఒక ఉసిరికాయ దీపం వెలిగించండి, ఎంతో మంచిదట. అలాగే ఉసిరి దీపం వస్త్రాలని బ్రాహ్మణులకు దానంగా ఇస్తే మేలు జరుగుతుందని కూడా అర్చకులు చెప్తున్నారండి. ఎంతమందో అర్చకులు ఇలాగే చెప్తున్నారు మనకి. కానీ మనం ఉన్న దాంట్లో శక్తి కొద్దీ ఏదో ఒకటిలే అనుకోకుండానండి ఉసిరికాయ దీపం వెలిగించుకొని చక్కగాను మనం ఉన్న దాంట్లో ఉన్నంతలోని అండి నలుగురికి ఏదో విధంగా దానం చెయ్యాలి తప్ప అక్కడితోటి అయిపోయిందిలే చాలులే అనుకోకూడదండి. చాలామంది అండి ఎంత డబ్బులున్నా దానం చేయడానికి, డబ్బులు ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తారు. ఏమంటే మన వెంట వచ్చేది ఇదేనండి, ఈ దేవుడికి చేసుకునేది దాన ధర్మాలనండి. ఎప్పుడు ఎవరికో వాళ్ళకి ఏ వస్తు రూపాయన అవచ్చు, డబ్బు రూపాయన అవచ్చు, బట్టల రూపాయన అవచ్చు, దానాలు చేసామంటే మటుకు చాలా మంచి జరుగుతుంది తప్ప
మనకి చెడు జరగదు. ఇంకా అండి కార్తీక మాసంలో వస్త్రదానం చాలా మంచిదంట. ఉన్నవాళ్ళు కొంచెం కొత్త బట్టలు పెట్టండి, పర్వాలేదు. అన్నీ కొత్త బట్టలు అందరికీ పెట్టలేరు కదండి. ఈ పాత చీరలు ఉంటాయి చూసారా, పాత బట్టలు, పాత చీరలు, పాత దుప్పట్లు, పాత టవల్స్. పాపం అండి బట్టలు లేక ఎంతమంది ఎలా అల్లాడిపోతున్నారో చూడండి. అందులో చలికాలం దుప్పట్లు, దువ్వాళ్ళు ఇలాంటివి ఇస్తే ఇంకా మనకి ఎంతో 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 భక్తి అండి ఇది వస్తుందండి, పుణ్యం వస్తుంది. ఏదో అంటే అది కూడా వాళ్ళని తిట్టుకొని ఇవ్వద్దండి. ఇవ్వాలనుకుంటేనే ఇవ్వండి, ఇవ్వాలి లేకపోతే మానేయండి. అంతేగాని తిట్టుకొని మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు వాళ్ళు ఎవరికైనా, ఏ దానమైనాను. తర్వాత ఇంకోటి అండి, ఇచ్చిన దానం మళ్ళీ మనం మర్చిపోవాలి. కుడి చేతితో చేస్తే ఎడం చేతికి తెలియకూడదు మనం చేసిన దానాలు. చాలామంది అదేదో పేపర్ల ప్రకటనలాగా చెప్పుకుంటూ వాళ్ళే చెప్పుకుంటారు, ఇచ్చేస్తారు. అలా కాకుండా అందరూ కూడాను ఇచ్చిన దానాన్ని కుడి చేతితో ఇచ్చేంటే ఎడం చేతికి కూడా తెలియకుండా అంత గుప్త దానాలు చేస్తే కార్తీక మాసంలో ముఖ్యంగా చాలా మంచి జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మన ఇంట్లో పాత దుప్పట్లు గానో పాత చీరలు గానో నేనైతే సంవత్సరానికి ఒకసారి 2 సార్లు చేస్తాను, కానీ కార్తీక మాసంలో కంపల్సరీగా చేస్తానండి వస్త్రదానం. కొత్త చీరలు పెడతాను, కొత్త బట్టలు పెడతాను, పాతవి ఇస్తాను, అన్నీ చేస్తానండి. మన ఇల్లు కూడా ప్రక్షాళన అయిపోతుంది శుభ్రంగా. ఇంట్లో ఉన్న చెత్త అంతా బయటికి పంపించేస్తాం, హ్యాపీగా ఉంటుంది. అదే కనుక ఇంట్లో పెట్టుకుంటున్న కొద్దీ ఇంకా ఎక్కువైపోతుంది తప్పితే, చెత్త పెరిగిపోవడం తప్పితే మనం ఏమైనా కొండమ్మ అనిస్తామో కొంటూనే ఉంటాం. కాబట్టి అయిపోయినట్టు ఇచ్చిస్తూ ఉండాలి. ఎవరికో వాళ్ళకి ఆనందంగా వాళ్ళు కట్టుకుంటారు. వాళ్ళ మనసులో ఆనందంగా ఈ అమ్మ ఇచ్చిందమ్మా, ఈ అమ్మ ఇచ్చిందమ్మా 4 సార్లు ఉంటే అని మనకి భవిష్యత్తులో చాలా మంచి జరుగుతుందండి. అంతే కదండి. కార్తీక మాసం అంతా కూడాను ఉసిరికాయలు తినడం చాలా మంచిది, ఒంటికి చాలా మంచిది. ఉసిరి చెట్టు కింద ఉండడం, ఉసిరి గాలి తగలడం, ఉసిరి చెట్టు గాలి తగలడం, ఉసిరికాయలు తినడం ఇవన్నీ ఆరోగ్యానికి మంచి ఆరోగ్యం, పుష్టితనం. అంటే బలంగా తయారవుతాము. కొంచెం చలికాలం కుంచిపోయినట్టు అయిపోతాం కదా, అలా అయిపోకుండా ఈ ఉసిరికాయ తినడం వల్ల కొంచెం లాభాలు చాలా ఉన్నాయి. అందుకే ఉసిరికాయ కంపల్సరీగా ఎక్కువగా తినాలి కార్తీక మాసం. అందుకే కదండి ద్వాదశి అయిన తర్వాత ఉసిరికాయ పచ్చడి తినండి, ఇవి తినండి, అవి తినండి అంటారు. అలాగే ఉసిరికాయలు తినడం చాలా మంచిది. ఇప్పుడు స్వీట్ ఆమ్లా కూడా తయారు చేయడం ఉంది, అది కూడా నేను చేసి మీకు వీడియోలు పెడతాను. ఆ ఉసిరికాయతో తీపిగా చేయడం ఎలాగో వీడియో పెడతాను. అయితే ఉసిరికాయలు తగలడం వల్ల ఎంత లాభం ఉందో అంత లాభం ఉంది. కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఉసిరికాయలు తిన అంటే ఉసిరికాయ పచ్చడో, ఉసిరికాయ పప్పో ఏదో చేసుకుంటారు కదా, తప్పకుండా వారానికి ఒకసారైనా చేసుకోండి. అయితే మీరు 15 రోజుల తర్వాత చెప్తున్నారంటే అవునండి, కొంచెం బిజీగా ఉంటుంది, వీడియోలు కొంచెం అలా పెట్టాను. ఇక నుంచి అన్నీ ముందు పెడతాను. కార్తీక పౌర్ణమి గురించి కూడా పెడతాను నెక్స్ట్ వీడియో. ఉసిరికాయ లాభం కోసం చిన్న కథ చెప్తాను వినండి. ఏంటంటే ఒక శిష్యుడు ఏం చేస్తున్నాడు, గురువు శిష్యులు ఉన్నారు. ఓ శిష్యుడు అడిగితే, ఎందుకు గురుగారు అస్తమానం ఉసిరి చెట్టు కిందే కూర్చుందా ఉంటారు ఈ కార్తీక మాసం, ఏమిటి విశిష్టత, నాకేం అర్థం కావట్లేదు గురుగారంటే. అప్పుడు చెప్తారు మరి గురువు. అయితే నీకు సరే ఇదేం చెప్పరు, సమానం చెప్పరు, సరే ఓ చిన్న పని చేసి పెట్టండి. ఏంటి గురువు అంటే, పక్క ఊరికి వెళ్ళి నువ్వు పలానాదేవో తీసుకురావాలి కొన్ని వస్తువులు నాకంటే. అలాగే తప్పకుండా గురువుగారని. కానీ నువ్వు అలా వెళ్ళిపోమన్నాను అలా వెళ్ళిపోవడం కాదు. నువ్వేం చేస్తావంటే వెళ్ళేటప్పుడు మొత్తం చింతతోపుల నుంచి వెళ్ళు. చింత చెట్లు అవి ఉంటాయి కదా, చింతతోపులు అంటే తెలిసిందే కదా మీ అందరికీ. చింత చెట్ల కింద నుంచే వెళ్ళి అక్కడికి ఆ పని చేసుకొని మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పుడు అన్నీ ఉసిరి చెట్ల కింద నుంచి రా అన్నారు. సరే గురువుగారు వెళ్తాను, మరి మీరు చెప్పారు కదా అలాగని చింత చెట్ల కింద నుంచి వెళ్ళి ఉసిరి చెట్ల నుంచి వస్తాను తప్పకుండాను అంటారు. అయితే గురువుగారు మీరు అనుకోవచ్చు చింతతోపులు ఎక్కడున్నాయి గురువుగారు తెలుసు కాబట్టి ఎటువైపు ఏ ఊరికి పంపించాలో అతను తెలుసు కాబట్టి అతను ఆ గురువుగారిని, ఆ శిష్యుడిని ఆ గురువుగారు ఆ ఊరు పంపించారు. వెళ్ళారు. వీతను వెళ్ళాడు, చింత చెట్ల నుంచి వెళ్ళాడు. ఆ ఊరు వెళ్ళేసరికి అలానండి ఇంకేం పని చెయ్యాలో తెలీదు, ఏంటో తెలీదు, పీడ పట్టినట్టు అంటారు చూసారు, అలాగే అయిపోయి నానా రకాలుగానే హెల్త్లు పాడైపోయి బాధ, ఇంకా తిండి లేక నానా బాధలు పడ్డాడు. కానీ ఎన్నాళ్ళు అక్కడ ఉండిపోతాడు, ఏమీ చేయలేడు కదా. కాబట్టి అతను ఏం చేశాడు, ఎన్నాళ్ళు ఉండలేక సరే వచ్చేస్తాడు వెనక్కి. ఇంకా వెనక్కి వచ్చేసేటప్పుడు గురువుగారు ఏం చెప్పారు, ఎంత ఒంట్లో బాగోలేదు, పీడపట్టినైనా ఓపికలు ఏమైనా వస్తుంటే గురువుగారు చెప్పారు కదా, గురువుగారు మాటను ధిక్కరించకూడదని చక్కగా ఎక్కడెక్కడ ఉసిరి చెట్లు ఉన్నాయో అక్కడంతా సేద తీర్చుకుంటూ మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వచ్చాడు. వచ్చేసరికల్లా ఏమిటో తనకి యాక్టివ్గా అయిపోయాడు చాలా బాగాను.
కొంచెం ఇదివరకైనా కొంచెం ఇంకా బలంగా పుష్టిగా అయినట్టు అనిపించింది. ఇదేంటి ఇలా అయింది, ఆయన నా ఇంటికి నేను వచ్చాను కదా, నా ఊరు నాకు వచ్చేలా హ్యాపీగా ఉన్నట్టుంది, అదే అక్కడైతేనేమో చాలా కష్టాలు పడ్డాను వెళ్ళేటప్పుడు అనుకున్నాడు. కానీ గురువుగారికి చెప్తే గురువుగారు అప్పుడన్నారు, లేదైనా చింత చెట్టు కింద పీడలు ఉంటాయి, అవి నువ్వు అలాగ అయిపోయావు, ఉసిరి చెట్టు బలాన్ని పుష్టిని ఇస్తుంది, నీకు అలాగైంది అంతేను, అంతకన్నా ఏం కాదు నాయనా అని చెప్తారు. చూసారా ఉసిరి చెట్టు వల్ల లాభాలు ఏంటో, ఉసిరికాయ వల్ల ఎన్ని లాభాలో తెలుసుకున్నాం కదా మనం. అయితే మీరు చూడొచ్చు, బయట నా పూజలన్నీ పైన తువ్వాలు కర్టన్లు ఇన్ని రకరకాలుగా పెట్టారు. ఎందుకంటే విపరీతమైన గాలి, మా గ్రిల్ నుంచి గాలి వచ్చి దీపాలన్నీ కొండెక్కుతున్నాయి. అందుకని కర్టన్లు పెట్టి అన్ని క్లిప్పులు పెట్టో బంధించేసి గాలిని ఎంత బంధించగలవండి గాలిని, అయినా కొంత బంధించి దీపాలు వెలిగించుకొని చక్కగా పూర్తి చేసుకున్నాను. ఈ పూజ చూశారు కదా, ఇక మళ్ళీ పూజ చేయడం ఒక ఎత్తడి, పూజ చేసినప్పుడు అన్నీ బయట పెట్టాలి, మళ్ళీ అయిపోయాక అన్నీ బయట లోపల సర్దుకోవాలి. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ.